ఫైనలీ టీవీ9 న్యాయ పోరాటానికి మోహన్ బాబు దిగొచ్చారు. టీవీ9 కు బహిరంగ క్షమాపణలు చెప్పారు మోహన్ బాబు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆసుపత్రిలో రంజిత్ చికిత్స పొందుతున్న విషయం మనకి తెలిసిందే. అయితే ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న మా ప్రతినిధి రంజిత్ ని ఆయన పలకరించారు, పరామర్శించారు. రంజిత్ అలానే కుటుంబ సభ్యులకు మోహన్ బాబు క్షమాపణ చెప్పారు. యశోద ఆసుపత్రిలో ప్రస్తుతం రంజిత్ చికిత్స పొందుతున్నారు. ఇంకా ఆయన కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది, సుమారు 1 నెల పాటు సమయం పడుతుందని చెప్తున్నారు. అయితే రంజిత్ ను కలిసి క్షమాపణ చెప్పారు నటుడు మోహన్ బాబు. ఆవేశంలో ఉన్న కారణంగానే దాడి చేశానని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. తన వల్లే తప్పు జరిగిందని కూడా ఒప్పుకున్నారు. రంజిత్ కుటుంబాన్ని క్షమాపణలు కోరారు మోహన్ బాబు. మోహన్ బాబుతో పాటు ఆయన పెద్ద కుమారుడు విష్ణు కూడా వచ్చారు. జర్నలిస్ట్ సమాజం మొత్తానికి క్షమాపణలు చెప్పాలని రంజిత్ అనడంతో జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా మోహన్ బాబు సారీ చెప్పారు. నా రూటే సెపరేట్, నేను కొట్టినా రైటేనంటూ సమర్థించుకున్న మోహన్ బాబు ఫైనల్లీ టీవీ9 న్యాయ పోరాటానికి దిగొచ్చారు. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై హత్యాయత్నం చేసిన మోహన్ బాబు టీవీ9 కు జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. ఆసుపత్రికి వెళ్లి రంజిత్ ను పరామర్శించారు. రంజిత్ కు ఆయన కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు మోహన్ బాబు. ఈ నెల 11వ తేదీన సాయంత్రం మోహన్ బాబు అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. మరి ముఖ్యంగా టీవీ9 ప్రతినిధి రంజిత్ పై ఆయన టీవీ9 మైక్ తోనే దాడికి దిగడం, ఆ తర్వాత తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలవడం, సర్జరీ జరగడం జరిగింది రంజిత్ కి. అయితే ప్రస్తుతం మోహన్ బాబు స్వయాన టీవీ9 న్యాయ పోరాటానికి దిగొచ్చి టీవీ9 కి క్షమాపణ చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఫైనలీ టీవీ9 న్యాయ పోరాటం చేసింది. దానికి ఫలితమే ఈ రోజు మోహన్ బాబు దిగొచ్చి టీవీ9 కి క్షమాపణ చెప్పారు. ఆయన ఇంకేం మాట్లాడారు, ఇంకేం చెప్పారు? గత 5 రోజులుగా టీవీ9 చేస్తున్న న్యాయ పోరాటానికి మోహన్ బాబు దిగి వచ్చారు. మోహన్ బాబు టీవీ9 కు బహిరంగ క్షమాపణ చెప్పారు. యశోద ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధిత జర్నలిస్ట్ ని పరామర్శించి ఆయన అయితే తన ఆవేశంలో దాడి చేయాల్సి వచ్చింది, ఆ గాయం విలువ తనకు తెలుసు అంటూ కూడా గాయపడ్డటువంటి రిపోర్టర్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే అనూహ్యంగా మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఎవరికి చెప్పకుండా, ఎవరికి సమాచారం లేకుండానే వచ్చి మంచు మోహన్ బాబు క్షమాపణ చెప్పారు. గత 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఢిల్లీ లెవెల్లో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసిన టీవీ9 న్యాయ పోరాటానికి ఎట్టకేలకు మోహన్ బాబు దిగొచ్చారు. ఆయన ఇప్పటికే లేఖ రూపంలో బహిరంగ క్షమాపణ టీవీ9 ఫ్యామిలీకి, టీవీ9 సమాజాన్ని, టీవీ9 జర్నలిస్ట్ కి కూడా సారీ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా హాస్పిటల్కి వచ్చి అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధిత రిపోర్టర్ ని పరామర్శించి అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి క్షమాపణ కోరారు. దాంతో పాటు టీవీ9 కి కూడా బహిరంగంగా ఆయన క్షమాపణ చెప్పారు. గత 5 రోజులుగా 2 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది టీవీ9, పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. మోహన్ బాబు పైన అటెంప్ట్ మర్డర్ కేసుతో పాటుగా అతను అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేసింది. జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, ఇతర మీడియా సంస్థలు కావచ్చు, అందరూ కూడా టీవీ9 చేస్తున్న న్యాయ పోరాటానికి కొంత మద్దతు ఇచ్చాయి. దాంట్లో భాగంగానే అక్కడ జర్నలిస్ట్ పైన జరిగిన దాడికి నిరసనగా ఫిల్మ్ ఛాంబర్ దగ్గర జరిగిన ధర్నాలో కూడా గతంలో పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ తో పాటుగా అన్ని ఛానళ్లకు సంబంధించిన ముఖ్యులంతా కూడా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అప్పటి నుంచి కూడా ప్రతి జిల్లాలో, అనేక జిల్లాలో రాస్తారోకోలతో పాటుగా జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, వివిధ ఛానళ్లకు సంబంధించినటువంటి పత్రికలు కావచ్చు, జర్నలిస్ట్ సమాజం అంతా కూడా ముక్త ఖండంతో టీవీ9 పైన జరిగిన దాడిని ఖండించింది. దాంతో పాటుగా పోలీసులు కూడా ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు ఎక్కడైతే దాడి జరిగిందో, దాడి జరిగిన సమయంలో ఉన్న రిపోర్టర్ కి అయితే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు. దాంతో పాటుగా టీవీ9 కూడా బహిరంగ క్షమాపణ చెప్పారు. న్యాయ పోరాటానికి మోహన్ బాబు దిగి వచ్చారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మనం టీవీ9 సంస్థ తరఫున కూడా పెద్ద ఎత్తున ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో మోహన్ బాబు పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలన్న డిమాండ్ కూడా పోలీస్ శాఖ దిగొచ్చి ఆయన పైన అటెంప్ట్ మర్డర్ కింద కేసు కూడా పెట్టింది. కోర్టు వరకు కూడా వెళ్లి తనకు యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నించిన మోహన్ బాబుకి కోర్టులో కూడా చుక్కెదిరైంది. ఎట్టకేలకు అన్ని దాడులు మూసుకుపోవడంతో మోహన్ బాబు జర్నలిస్ట్ దాడికి సంబంధించి గాయపడ్డ జర్నలిస్ట్ ని యశోద హాస్పిటల్ కి వెళ్లి, ఎవరికి సమాచారం ఇవ్వకుండా వెళ్లి ఆయన పరామర్శించి అక్కడ చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ కి, ఆయన కుటుంబ సభ్యులకి, వాళ్ళ భార్య తల్లితో కూడా మాట్లాడి క్షమాపణ కోరారు. దాంతో పాటుగా జర్నలిస్టుల సమాజానికి కూడా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు. టీవీ9 కి కూడా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పిన నేపథ్యంలో దాదాపుగా గత 6 రోజులుగా నడుస్తున్నటువంటి ఏదైతే మోహన్ బాబు చేసినటువంటి దాడి ఘటన ఉందో దాంట్లో జర్నలిస్ట్ సంఘాలు, జర్నలిస్టులు
చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి టీవీ9 చేస్తున్న న్యాయ పోరాటానికి మోహన్ బాబు ఎట్టకేలకు దిగొచ్చారు. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పిన నేపథ్యంలో ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది. కానీ ఏదైతే జర్నలిస్టులతో కూడా పోరాడుతున్నారో ఈ బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఖచ్చితంగా ఆయన చెప్పాలన్న డిమాండ్ లో భాగంగా మోహన్ బాబు అయితే యశోద ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతున్నటువంటి జర్నలిస్ట్ తో మాట్లాడి పూర్తిగా తన ఆవేశంలో ఈ దాడి చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో తాను టీవీ9 జర్నలిస్టా లేకపోతే ఇంకా ఏ ఛానల్ అనే విషయాన్ని చూడలేదు. తన కుటుంబంలో జరుగుతున్న గొడవల్ని ఏవైతే తాను కొంత ఆవేశంలో ఉండడం వల్ల దాడి జరిగింది. ఈ దాడి విలువ నాకు తెలిసినట్టు ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మోహన్ బాబు తో పాటుగా ఆయన కుమారుడు విష్ణు కూడా యశోద హాస్పిటల్కి వచ్చి ఈ పరామర్శించి క్షమాపణ చెప్తున్న సమయంలో అక్కడే ఉన్నారు. కొంతమంది వ్యక్తులతో కలిసి ఆయన వచ్చారు. అనూహ్యంగా ఆయన ఎవరికి సమాచారం ఇవ్వకుండా వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.